ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప. మళ్ళీ గుడాకేశ హృషీకేశ శబ్దములు వచ్చేయండి. నిన్న కూడా వచ్చేగా, నిద్రలే పడక్కండి అనకండి ఇక్కడ. ఎందుకంటే గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు, గుడాకము అనగా నిద్ర, దానిపై ఆధిపత్యం. గుడాకేశుడు, హృషీకేశుడు, ఇది తెలుసుకోవాల్సింది. ఇంద్రియాలను నడిపేవాడు, ఇంద్రియాలను తన ఇష్టానుసారం నడపడు, వాడి కర్మలను అనుసరించి నడుపుతూ ఉంటాడు. ఇక్కడ మనల్ని నడిపేవాడిని మనం గుర్తించాలి అంటే మనకి ఏమరపాటు ఉండరాదు, అటెంటివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. జ్ఞానం విషయంలో నిద్ర ఉన్నాదా, జ్ఞానం నాకు అక్కర్లేదనే దానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. అందుకే నిద్రను జయించాలి, నిద్రను జయించాలి. నిద్రను జయించిన వాడి అర్థం ఏంటి? ఏమరపాటుతనాన్ని జయించాలి. నిద్ర శబ్దానికి అర్థం తెలుసుకోవాలంటే ఏ విషయం వినడానికి మనకు సంసిద్ధంగా లేమో ఆ విషయం పట్ల నిద్రపోతున్నట్టు లెక్క. అంటే జ్ఞానం వచ్చినప్పటికీ మనం తెరుచుకోలేదండి చెవులు కళ్ళు అంటే అర్థం మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం. అది